గట్టి నమ్మకం అంటే ఏంటో? మాయాజోదంలో దారుణంగా ఓడిపోయాడు ధర్మరాజు. సంపదలన్నీ కోల్పోయాడు. అవమానాలు పాలయ్యాడు. మరి శ్రీకృష్ణుడు పాండవుల్ని పరామర్శించటానికి వచ్చాడు. ఆ మాట ఈ మాట చెబుతూ నేను ద్వారకలో లేకపోవటం వల్ల ఇలా జరిగింది అన్నాడు. జూదం ఆడింది హస్తినాపురంలో, పరాభవం జరిగింది హస్తినాపురంలోనే. ఎక్కడికో దేశాంతరం వెళ్లకుండా అప్పుడు కృష్ణుడు ద్వారకలోనే ఉన్నాడు అనుకుందాం. ద్వారకలో కృష్ణుడు ఉంటే హస్తినలో ధర్మరాజుకు అవమానం ఎలా తప్పేది అని ప్రశ్న వచ్చింది వీళ్ళకి. అంటే ఆయన అన్నాడు కదా, నేను ద్వారకలో ఉంటే ఈ అవమానం తప్పేది అని. అందుకని ఇక్కడ జరిగిందేమో హస్తినలో, ఆయన ద్వారకలో ఉంటే ఇది ఎలా తప్పేది అని వాళ్ళ ప్రశ్న ఉదయించింది లోపల. ఇందులో రహస్యం ఏమిటి అంటే ఏం చెప్తున్నాడు? ద్వారక అని కృష్ణుడు ప్రస్తావన చేస్తుంది తాను నివాసం ఉండే పట్టణం అని కాదు. ద్వారక అనే మాటకి ద్వారాలు కలిగింది అని అర్థం వస్తుంది. ద్వారాలు కలిగింది ద్వారక. నవద్వారాల మానవ దేహమే ద్వారక. జూదం ఆడే సమయంలో ధర్మజుడి చిత్తం యావత్తు ఆట మీదే లగ్నమై ఉంది. పైపెచ్చు ఆయన అందులో నిపుణుడు. ఏకాగ్రత మొత్తం ఆ క్రీడ మీదే పెట్టాడు. ఆ కారణంగానే ధర్మజుడి మనసులో కృష్ణుడు లేడు కదా. నేను ద్వారకలో లేను అనే కృష్ణుడి మాటకు అర్థం నేను నీలో లేను అని అర్థం. భాగవతంలోని పురంజనోపాఖ్యానం సారాంశం ఇదే. ఎంత చక్కని అర్థం చెప్పారో చూడండి. అక్కడ ద్వారక అంటే నవద్వారాల ద్వారాలు కలిగింది అని అర్థం. ఇది నవద్వారాల దేహం ద్వారక అని చెప్పారు. ఆయన మనసులో ఆట తప్ప కృష్ణుడు లేడు గనక ఓడిపోయాడు అని ఆయన చక్కగా చెప్పారు. ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగిన సందర్భంలో ఆమె మనసులో కృష్ణుడు కొలువై ఉన్నాడు. ఆమెకు వెంటనే గుర్తొచ్చాడు. కృష్ణ ద్వారకావాసి అని నోరారా పిలిచింది. ఫలితంగా వస్త్ర అపహరణ యత్నం విఫలమైంది. ద్రౌపది అవమానం నుంచి బయటపడింది. ఇది నమ్మకానికి సంబంధించిన అంశం. దైవం పట్ల అపారమైన నమ్మకం కలవాళ్ళకి ఇది బాగా అనుభవం అవుతుంది. అయితే పసిపిల్లల్ని నాన్నలు గాలిలోకి ఎగరేసి పట్టుకుంటూ ఉంటారు కదా. పిల్లలు భయపడు సరిగదా కిలకిలా నవ్వుతూ ఉంటారు. తనకేం కాదని పడిపోకుండా పట్టుకోవడానికి నాన్న ఉన్నాడని ఆ పసిపాపకి గట్టి నమ్మకం. అట్లాగే ద్రౌపదికి కృష్ణుడి పట్ల అలాంటి నమ్మకం ఉండబట్టే ఆమె భద్రత విషయాన్ని ఆయనే చూసుకున్నాడు. ఒక ఊళ్ళో చాలా కాలంగా వర్షాలు లేవు. ఊళ్ళో జనం వర్షాల కోసం వరుణ యాగం తలపెట్టారు. యాగం జరిగినన్నాళ్ళు చిన్న పెద్ద భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఎవరు ముడుపులు వాళ్ళు చెల్లించారు. వైభవోపేతంగా యాగం పరిసమాప్తమైంది. పూర్ణాహుతి అయ్యేసరికి వర్షం పడి తీరుతుందని యాగం చేయించిన వేద పండితులు ముందు రోజే ప్రకటించారు. మర్నాడు హోమగుండం ఇంకా చల్లారకుండానే భారీగా వర్షం పడింది. ఆ గ్రామ ప్రజలంతా సంతోషం పట్టలేక వానలో తడుస్తూ నృత్యాలు చేశారు. వేద పండితుల్ని విశేషంగా అభినందిస్తూ మీ కారణంగానే మాకింత అదృష్టం దక్కింది, మీరు మంత్రాలతో వర్షం రప్పించారు అంటూ పొగడ్తలు మొదలుపెట్టారు. వర్షం పడిందైతే ఆ కారణంగా కాదు అన్నారు విద్వాంసులు. విద్వాంసులే చెప్పారు. దూరంగా నిలబడిన ఒక చిన్న పాపకేసి వేలు చూపిస్తూ ఆమె కోసం వర్షం వచ్చింది అని చెప్పారు. ఆ గ్రామస్తులంతా ఆశ్చర్యంగా ఆ పాప వైపు చూశారు. రేపు వర్షం పడుతుంది అని వేద పండితులు చెప్పిన మాటను ఆ పాప గట్టిగా నమ్మింది. దానికి సాక్ష్యం ఏమిటి అంటే పొద్దున్నే ఇంటి నుంచి వచ్చేటప్పుడు అంతమందిలో మరి ఆ పిల్ల మాత్రమే గొడుగు వెంట తీసుకుని వచ్చింది. అంటే ఆ వేద పండితులు చెప్పిన మాట
మీద నమ్మకంతో వాన వస్తుంది అనే గట్టి నమ్మకంతో గొడుగు తీసుకొచ్చింది. ఆ గొడుగు తీసుకొచ్చినందుకు భగవంతుడు వెంటనే వాన కురిపించాడు అని వాళ్ళు చెప్తున్నారు వేద పండితులు. ద్రౌపది నమ్మకాన్ని వాసుదేవుడు మన్నించాడు. ఆ పాప నమ్మకాన్ని వానదేవుడు గౌరవించాడు అని చక్కగా మనకి ఆ నమ్మకం ఉంటే మరి అవ్వనిది లేదు, సాధ్యపడంది లేదు అని చక్కగా మనకి తెలియజేశారు. హరే కృష్ణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.